शिवोऽहं 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 शिवोऽहम् मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादौ न चोपस्थपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहो मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्धो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेद न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभूत्वा च सर्वत्र सर्वेन्द्रियाणाम् न वा बन्धनं नैव मुक्ति न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ.
శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం. ఈ పంచారామములు ఎట్లా ఆవిర్భవించాయి, ఇవి ఎవరెవరు శాప విమోచనార్థంగా పునఃప్రతిష్టాపన చేశారో నేను మీకు విపులంగా చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. పూర్వం తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఈ తారకాసురుడు అడుగుతాడన్నమాట, అన్నిటికంటా లయకారకుడివి, శక్తి పురుషుడివి, మూలాధారుడివి నీవే కాబట్టి నీవు నా హృదయమునందు నిక్షిప్తం అవ్వాలయ్యా ఈశ్వర అని చెప్పి కోరుకుంటాడు ఈ తారకాసురుడు. ఎప్పుడైతే ఈ విధంగా కోరుకున్నాడో ఈశ్వరుడు అంటాడన్నమాట, ఓ తారకాసురా, నువ్వు లోక విరుద్ధమైనటువంటి కోరుకుంటున్నావయ్యా, అట్లా కాకుండా ఏదైనా వరాన్ని కోరుకో, నీ వరాన్ని తప్పకుండా తీరుస్తాను అని చెబుతాడు. అప్పుడు మరలా అడుగుతాడన్నమాట, ఏవనయ్యా అంటే, యోని గర్భమునందు జననము లేని వాడి చేత నాకు మరణం సంభవించేటువంటి వరాన్ని ప్రసాదిస్తూ శుద్ధ స్ఫటికలింగాకృతంగా నా హృదయంలో నిక్షిప్తం వాలయ్యా ఈశ్వర అని చెప్పేటప్పటికీ ఈశ్వరుడు తథాస్తు అని చెప్పి ఆ తారకాసు హృదయంలో స్ఫటికలింగాకృతంగా నిక్షిప్తం అవుతాడు. ఎప్పుడైతే నిక్షిప్తం అయ్యాడో సృష్టి స్థితి లయం, సృష్టించేవారు ఒకరు, ప్రాణం పోసేవారు ఒకరు, ఆహారం కింద సేవించేటువంటి వారు ఒకరు. వీళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. లయకారకుడైనంటే ఈశ్వరుడు ఎప్పుడైతే ఈ తారకాసు హృదయంలో నిక్షిప్తమయ్యాడో పుట్టివారు పుడుతున్నారే కానీ ఎవరికి కూడా మరణం సంభవం లేకుండా ఉంది. అప్పుడు ఈ భూభారం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ భూభారం పెరిగిందో ఈ భూదేవి వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంటుందో, బ్రహ్మదేవా ఈశ్వరుడు ఎక్కడున్నాడో కాన రావట్లేదు, సృష్టి జరుగుతోందే కానీ ఎవరూ కూడా మరణం పొందట్లేదయ్యా, నేను ఈ భూభారాన్ని మోయలేకపోతున్నానయ్యా అని చెప్పేటప్పటికీ బ్రహ్మ దివ్య దృష్టితో చూసి పల్నా తారకాసు హృదయంలో ఉన్నాడమ్మా ఈశ్వరుడు, వాణ్ణి సంహరించాలంటే కనుక యోని గర్భమునందు జననము లేని వాడి చేత వాడు మరణం పొందేటి వంటి వరాన్ని పొంది ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ కుమారస్వామి చేతిలోనే వాడు మరణం పొందేటువంటి విధానంగా ఆ తారకాసురు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని ఛేదించవయ్యా అని చెప్పి నారదుడు కుమారస్వామికి చెప్తాడు. అప్పుడు ఈ కుమారస్వామి శక్తి అనేటువంటి ఆయుధంతో ఆ తారకాసు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. ఇవియే 5 భాగముల కింద పడ్డాయి ఈశ్వరుని యొక్క అవయవములు. ఈ 5 భాగాల్ని కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాప విమోచనార్థంగా పునఃప్రతిష్టాపన చేశారు. అహల్యా శాప విమోచనార్థంగా అమరావతిలో ఇంద్రుడు ప్రతిష్టాపన చేశాడు, అక్కడ అమరేశ్వరుడుగా పిలువబడుతోంది. అట్లాగే భీమవరంలో చంద్రుడు ప్రతిష్టాపన చేశాడు, అక్కడ సోమేశ్వరుడుగా పిలువబడుతోంది. అట్లాగే ఈ పాలకొల్లు గ్రామంలో త్రేతాయుగంలో శివభక్తుడైనటువంటి రావణాబ్రహ్మని సంహరించినటువంటి పాప పరిహారార్థంగా శ్వేతబందేశ్వరామేశం ఈ క్షీరారామరామేశ్వరుణ్ణి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఈశ్వరుని యొక్క శిరోభాగాన్ని ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ క్షీర రామలింగేశ్వరుడుగా పిలువబడుతోంది. అట్లాగే ద్రాక్షారంలో దక్ష ప్రజాపతి ప్రతిష్టాపన, సామర్లకోటలో కుమారస్వామి ప్రతిష్టాపన జరిగింది. ఈ పంచారామముల్లో ప్రధానమైనటువంటిది శిరోభాగం. ఈ త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించబడినటువంటి లింగాకారం ఇది తెల్లగా శుద్ధ స్ఫటికలింగాకారం. ఇది పంచారామ క్షేత్రం, శిరోభాగ నిలయం, శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత పాద శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ ఊర్జిత దానవరాశ పరాత్పర ఆజిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ
विभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुधप्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रियवास शिव ऐश्वर्य श्रिय चिन्मय चिद्घन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ओङ्कार प्रिय उरग विभूषण हेङ्कारादि महेश शिव औरसलालित अन्तकनाशन गौरि समेत गिरीश शिव अम्बरवास चिदम्बर नायक तुम्बुरु नारद सेव्य शिव आहार प्रिय आदिगिरीश्वर भोगादि प्रिय पूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव कमलाक्षार्चित कैलास प्रिय करुणासागर कान्ति शिवा खड्गशूल मृगढक्काद्यायुध विक्रम रूप विश्वेश शिव गङ्गागिरिसुत वल्लभ गुणहित शङ्कर सर्वजनेश शिव घातक भञ्जन पातक नाशन गौरि समेत गिरीश शिव अङ्गाश्रित श्रुति मौळि विभूषण वेद स्वरूप विश्वेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव మేము హైదరాబాద్ నుంచి కుక్కడపల్లి నుంచి వచ్చామండి. ఈ పంక్షారామాల క్షేత్రంలో ఇక్కడ క్షీరారామ లింగేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ భక్తులు చాలామంది ఉన్నారు. ఇక్కడ రామలింగేశ్వర స్వామి గుడిలో దర్శనం చేసుకోవడం వల్ల కోరికలు నెరవేరుస్తాయని భక్తుల నమ్మకం. ఆ ప్రకారంగా మేము కూడా హైదరాబాద్ నుంచి ఈ 5 రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకొని నెక్స్ట్ ద్రాక్షారామము పాలకొల్లు అలాగే దర్శనం చేసుకోవడానికి కోసం వచ్చామండి. థ్యాంక్ యూ. ఓకేనా అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాం సిస్టర్స్ తోటి పంచారామాల దర్శనం కోసం. అమరలింగేశ్వర స్వామి అమరావతిలో దర్శనం చేసుకొని భీమేశ్వరం వచ్చి సోమలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము. క్షీరోభాగం ఇది చాలా బాగుందండి. దర్శనము అవన్నీ చాలా బాగా జరిగినాయి. ఇక్కడ అన్నదానం కానీ అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. వాతావరణం కానీ అది కానీ అసలు అందరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. చాలా బాగుంది. అది ఒక డ్రీమ్ అనుకోండి. ఇది ఒకసారి వచ్చి వెళ్ళాలి అనేది ఒకటి బాగా ఉండింది. ఇప్పటికి నెరవేరింది అది. ఇంకా 2 క్షేత్రాలు ఉన్నాయండి చూడాల్సినవి. మేము ఇక్కడ ఇప్పుడు పాలకొల్లులో చాలా బాగుందండి శిరోభాగము. మేము దర్శించుకొని ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ జనవరి మొదలు పెడతామండి. ఇవాళ మార్నింగ్ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యామండి. అది ముందు అమరలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆ తర్వాత సోమలింగేశ్వర స్వామిని దర్శనం అయిపోయింది. ఇక్కడ శిరోభాగమైన క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. అన్నదాన కార్యక్రమాలు అవి బాగా చేశారు. ఇక్కడ అంతా ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా 2 మిగతా పంచారామాల్లో మిగతా 2 శివ దర్శనాలు చేసుకోవాలని ప్రయాణం వెళ్తాము. నెక్స్ట్ దానికి ఓం నమ శివాయ. ఇది పాలకొల్లులోని శిరోభాగమైనటువంటి క్షీరారామలింగేశ్వరం. ఇక్కడ స్వామిని దర్శించుకొని ఏ విధమైన కోరికలు కోరినప్పటికీ మనకి తప్పకుండా నెరవేరుతాయని తెలిసి మేము వచ్చాము. మాది ఈస్ట్ గోదావరి. నా పేరు వినయ్. నేను చాలా శివాలయాలు దర్శించుకున్నాను. కాశీ కూడా దర్శించుకున్నాను. ఇక్కడ కాశీలాగే చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ రావాలనిపిస్తుంది.
స్వామివారి దర్శనంతో మనసు ఎంతో పులకరించింది. ఇక్కడ భోజన విభాగం కూడా చాలా బాగా చేస్తున్నారు. మేము చాలా సంతృప్తి చెందాము. ఇక్కడ పంచారామాల్లో శిరోభాగమైనటువంటి చీరా రామలింగేశ్వరం దర్శించుకోవడం మా భాగ్యంగా భావిస్తున్నాము. ప్రస్తుతం అయితే నేను ఒక్కడనే వచ్చాను. మరొకసారి కుటుంబ సమేతంగా రావాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. నా పేరు తనుజ అండి. కామర్కోట్ నుంచి వచ్చాము. గుడి విశిష్టత తెలుసుకుని వచ్చామండి. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయండి. ఇది పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం. చాలా అందంగా ఉందండి. చాలా నీట్ మెయింటెనెన్స్, చాలా ప్రశాంతంగా ఉంది. బాబు పుడితే వద్దామని దండం పెట్టుకున్నామండి, వచ్చాము. ఇక్కడైతే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా రండి. బాబు పుడితే వద్దామని దండం పెట్టుకున్నామండి. ఇవాళ బాబుని తీసుకుని వచ్చాము. ఇక్కడ ఎంతసేపు ఉన్నా తెలియట్లేదండి సమయం. అసలు చాలా బాగుంది గుడి. ఇంకా అసలు ఇక్కడ మాటలు రావట్లేదండి, ఎంత బాగుందో గుడి అసలు. ఇంకోటి ఏంటండి, టైం తెలియట్లేదండి ఎంతసేపు ఉన్నా. పంచారామాల్లో ఇది ఒక క్షేత్రం అండి. స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం, పాలకొల్లు. शिवोऽहं 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 मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहो मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्धो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेद न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम्
निराकाररूपो विभूत्वा च सर्वत्र सर्वेन्द्रियाणाम् न वा बन्धनं नैव मुक्ति न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् 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 अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव उरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव ऊर्जित दानवनाश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ऋग्वेद श्रुतिमौळि विभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद
शिव एकानेक स्वरूप विश्वेश्वर योगि हृदि प्रियवास शिव ऐश्वर्य श्रिय चिन्मय चिद्घन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ओंकार प्रिय उरग विभूषण हेंकारादि महेश शिव औरसलालित अन्तकनाशन गौरि समेत गिरीश शिव अंबरवास चिदंबर नायक तुम्बुरु नारद सेव्य शिव आहार प्रिय आदि गिरीश्वर भोगादि प्रिय पूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव कमलाक्षार्चित कैलास प्रिय करुणासागर कान्ति शिवा खड्गशूल मृगढक्काद्यायुध विक्रम रूप विश्वेश शिव गङ्गागिरिसुत वल्लभ गुणहित शङ्कर सर्वजनेश शिव घातक भञ्जन पातक नाशन गौरि समेत गिरीश शिव गाश्रित श्रुति मौळि विभूषण वेद स्वरूप विश्वेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव चण्ड विनाशन सकल जन प्रिय मण्डलाधीश साम्ब शिव छत्र किरीट सुकुण्डल शोभित पुत्र प्रिय भुवनेश शिव जन्म जरा मृति नाशन कल्मष रहित ताप विनाश शिव झङ्काराश्रय भृङ्गिरिट प्रिय ओंकारेश महेश शिव ज्ञानाज्ञान विनाशक निर्मल दीन जन प्रिय देव शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव टङ्काद्यायुध धारण सत्वर ह्रीङ्कारादि सुरेश शिव ढङ्क स्वरूपा सहकारोत्तम वागीश्वर वरदेश शिव दम्भ विनाशन किण्डिम भूषण अंबरवास चिदेश शिव डं डं डमरुक धरणी निश्चल ढुण्ढि विनायक सेव्य शिव नलिन विलोचन नटन मनोहर अळिकुल भूषण अमृत शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव तत्त्वमसीत्यादि वाक्य स्वरूप नित्यानन्द महेश शिव स्थावर जङ्गम भुवन विलक्षण भावुक मुनिवर सेव्य शिव दुःख विनाशन दलित मनोन्मन चन्दन लेपित चरण शिव धरणीधर शुभ धवल विभास्वर धनदादि प्रियदान शिव नाना मणिगण भूषण निर्गुण नटन जन प्रिय नाट्य शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव पन्नगभूषण पार्वती नायक परमानन्द परेश शिव हालविलोचन भानुकोटि प्रभहालाहलधर अमृत शिव बन्ध विनाशन बृहदीशामर स्कन्दादि प्रिय कनक शिव भस्म विलेपन भव भयनाशन विस्मय रूप विश्वेश शिव
शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव जन हृदय निवासित ईश्वर विधि विष्णुआदि सुरेश शिव रामेश्वर रमणीय मुखाम्बुज सोमेश्वर सुकृतेश शिव लङ्काधीश्वर सुरगण सेवित लावण्यामृत लसित शिव वरदा भयकर वासुकि भूषण वनमालादि विभूष शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव शान्ति स्वरूप जगत्त्रय चिन्मय कान्तिमति प्रिय कनक शिव षण्मुख जनक सुरेन्द्र मुनि प्रिय षड्गुण्यादि समेत शिव संसारार्णवनाशन शाश्वत साधु हृदि प्रियवास शिव हर पुरुषोत्तम अद्वैतामृत पूर्ण मुरारि सुसेव्य शिव लालित भक्त जनेश निजेश्वर काळि नटेश्वर काम शिव शररूपादि प्रियान्वित सुन्दर साक्षि जगत्त्रय स्वामि शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव
शिवोऽहं 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 शिवोऽहम् मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहो मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्धो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेद न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितलिङ्गं
अर्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गं परात्परं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते शिवेन सह मोदते। अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण शङ्कर नरक विनाश नटेश शिव पूजित दानवनाश परात्पर आजित पाप विनाश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ऋग्वेद श्रुतिमौळि विभूषण रविचन्द्राग्नित्रिनेत्र शिव रूपमनादि प्रपञ्च विलक्षण ताप निवारण तत्त्व शिव लिङ्गस्वरूप सर्वबुध प्रिय मङ्गलमूर्ति महेश शिव नूताधीश्वर रूप प्रिय शिव वेदान्त प्रिय वेद्य शिव एकानेक स्वरूप विश्वेश्वर योगी हृदि प्रिय वास शिव ऐश्वर्य श्रिय चिन्मय चिद्घन अच्युतानन्त महेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ओंकार प्रिय उरग विभूषण हेंकारादि महेश शिव औरसलालित अन्तकनाशन गौरि समेत गिरीश शिव अम्बरवास चिदम्बर नायक तुम्बुरु नारद सेव्य शिव आहार प्रिय आदिगिरीश्वर भोगादि प्रिय पूर्ण शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव कमलाक्षार्चित कैलास प्रिय करुणासागर कान्ति शिव खड्गशूल मृगढक्काद्यायुध विक्रम रूप विश्वेश शिव गङ्गागिरिसुत वल्लभ गुणहित शङ्कर सर्वजनेश शिव घातक भञ्जन पातक नाशन गौरी समेत गिरीश शिव अङ्गाश्रित श्रुति मौळि विभूषण वेद स्वरूप विश्वेश शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव
चण्डविनाशन सकलजनप्रियमण्डलाधीश साम्ब शिव छत्रकिरीटसुकुण्डलशोभितपुत्रप्रिय भुवनेश शिव जन्मजरामृतिनाशन कल्मषरहित तापविनाश शिव झङ्काराश्रय भृङ्गिरिटप्रिय ओङ्कारेश महेश शिव ज्ञानाज्ञानविनाशक निर्मल दीनजनप्रिय देव शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव टङ्काद्यायुधधारण सत्वर ह्रीङ्कारादिसुरेश शिव स्वरूपा सहकारोत्तम वागीश्वर वरदेश शिव दम्भ विनाशन किण्डिमभूषण अम्बरवास चिदीश शिव डं डं डमरुक धरणी निश्चल ढुण्ढि विनायक सेव्य शिव नलिन विलोचन नटन मनोहर अळिकुलभूषण अमृत शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव तत्त्वमसीत्यादिवाक्यस्वरूप नित्यानन्द महेश शिव स्थावर जङ्गम भुवन विलक्षण भावुक मुनिवर सेव्य शिव दुःख विनाशन दलित मनोन्मन चन्दन लेपित चरण शिव धरणीधर शुभ धवल विभास्वर धनदादि प्रियदान शिव नाना मणिगण भूषण निर्गुण नटन जन प्रिय नाट्य शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव पन्नगभूषण पार्वती नायक परमानन्द परेश शिव हालविलोचन भानुकोटि प्रभालाहलधर अमृत शिव बन्ध विनाशन बृहदीशामर स्कन्दादि प्रिय कनक शिव भस्म विलेपन भव भयनाशन विस्मय रूप विश्वेश शिव मन्मथ नाशन मधुपान प्रिय सुन्दर पर्वतवास शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव जन हृदय निवासित ईश्वर विधि विष्णुआदि सुरेश शिव रामेश्वर रमणीय मुखाम्बुज सोमेश्वर सुकृतेश शिव लङ्काधीश्वर सुरगण सेवित लावण्यामृत लसित शिव वरदा भयकर वासुकि भूषण वनमालादि विभूष शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव शान्ति स्वरूप जगत्त्रय चिन्मय कान्तिमति प्रिय कनक शिव षण्मुख जनक सुरेन्द्र मुनि प्रिय षड्गुण्यादि समेत शिव संसारार्णवनाशन शाश्वत साधु हृदि प्रियवास शिव हर पुरुषोत्तम अद्वैतामृत पूर्ण मुरारि सुसेव्य शिव लालित भक्त जनेश निजेश्वर काळि नटेश्वर काम शिव क्षररूपादि प्रियान्वित सुन्दर साक्षि जगत्त्रय स्वामि शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब
शिवोऽहम् 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 मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वा न च घ्राणनेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागौ न मे लोभमोहो मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्धो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः